ఏప్రిల్ నుంచి ఎండాకాలం. అప్పుడే భూమి నెర్రలు తెస్తుంది, పచ్చదనాన్ని కోల్పోతుంది. భూమి పచ్చదనాన్ని కోల్పోతుంది. ఇంతకుముందు ఇదే ప్లేస్లో చాలా దట్టంగా ఉండేవి అన్నీ కూడా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చక్కగా అందంగా భలే ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ తోటలో ఇట్లా నడుచుకుంటూ వెళ్దాం. ఇది కూడా పెద్ద చెట్టు, ఇది చాలా అందమైన చెట్టు. ఇది అన్నీ కూడా ఇట్లా వరుసగా ఉంటాయి అంతే. అన్నీ ఇదంతా అంత వరుసగా అలా ఉంటాయి అంతే. ఎత్తైన చెట్లు అలా చూసుకుంటా పోదాం ఒకసారి. చూడ వరుస, ఇటు వరుస అటు వరుస, అన్నీ కూడా 12 అడుగులు పైపడిన చెట్లే అన్నీ కూడా. మొదలు చూసుకుంటే 2 చేతులు కరెక్ట్గా పెడితే 2 చేతులు కూడా అలా దొరుకుతుంది. అంటే 2 చేతులు దొరుకుతుందంటే అడుగు గైవారానికి లోపల ఉన్నట్టు. కరెక్ట్గా చూసుకుంటే చూడండి, అద్భుతమైన వరుస. ఈ తోటలో ఆల్మోస్ట్ సెమీ డెన్స్ ఫారెస్ట్ లాగే ఉంటుంది ఇది. ఇందులో కొన్ని చోట్ల నక్కలు ఉంటాయి, కొన్ని చోట్ల అడవి పందులు ఉంటాయి, కొన్ని చోట్ల చెవులు పిల్లులు, నక్షత్ర తాంబేళ్ళు నీరున్న చోట ఉంటుంటాయి. ఇవి కాకుండా చెమేలియన్, పూసరవెల్లి అంటారు, రంగులు మార్చే తొండలు, అవి ఉంటాయి. ఇవి కాకుండా వందలాది పక్షులు, వేలాది క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా ఇక్కడ సహజ ఆవాసంలో చాలా అద్భుతంగా పెరుగుతుంటాయి.